యూకేలో భారత సంతతికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. 24 ఏళ్ల హర్షిత బ్రెల్లా మృతదేహాన్ని తూర్పు లండన్ ప్రాంతంలో ఓ కారు డిక్కీలో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్తే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను హత్య చేసి కారులో డిక్కీలో మృతదేహాన్ని వదిలిపెట్టి అతడు దేశం విడిచి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ కేసు విచారణలో 60 మంది డిటెక్టివ్లు పనిచేస్తున్నారని నార్థాంప్టన్ షైర్ పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త పంకజ్ లాంబా ఫోటోను పోలీసులు విడుదల చేశారు. హర్షితాను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నార్థాంప్టన్ షైర్ నుంచి ఇల్ఫోర్డ్కు కారు డిక్కీలో ఆమె భర్త తరలించాడని పోలీసులు వెల్లడించారు. అతడు ఇప్పుడు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోందన్నారు. 60 మందికి పైగా డిటెక్టివ్లు ఈ కేసు విచారణలో ముమ్మరంగా పాల్గొని ఆ మార్గంలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ద్వారా వాహనాలను గుర్తిస్తున్నామని, ఈ కేసుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు. హర్షిత కనిపించటం లేదని ఆమె సన్నిహితుల నుంచి బుధవారం తమకు కాల్ వచ్చిందని, వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఆమె మృతదేహం ఇల్ఫోర్డ్ ప్రాంతంలోని బ్రిస్బేన్ రోడ్లో పార్కు చేసిన ఒక కారులో లభ్యమైందని చెప్పారు. డిక్కీలో ఆమె మృతదేహాన్ని గుర్తించామన్నారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.